ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైన దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో 4వ కీర్తనను ధ్యానం చేసుకున్నాము. 5వ కీర్తన. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని వ్రాయపడి ఉన్నది. 12 వచనాలు గల 5వ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు ఈ కీర్తనను అతని మాటలతో మాత్రమే కాక అతని నిట్టూర్పులతో, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులను కూడా దేవుణ్ణి వినమని అడుగుతూ మొదలుపెట్టాడు. ప్రార్థన అంటే కేవలము నోటి మాటలతో మాత్రమే మనవి చేసేది కాదు. హృదయంలో ఉన్న వేదన, హృదయంలో జరుగుతున్న రోదన, దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు, మన హృదయంలో నిట్టూర్పులను కూడా దేవుడు దృష్టిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు అని వ్రాయపడి ఉన్నది. నిజంగా కొన్ని సందర్భాలలో భరించలేని బాధ, చెప్పుకోలేనంత వేదన జీవితంలో ఏర్పడినప్పుడు ప్రార్థన రాదు, ప్రార్థన చెయ్యలేము. కానీ ఆపుకోలేనంత దుఃఖం మాత్రం వస్తుంది. ఆ దుఃఖాన్ని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. దావీదు 2వ వచనంలో నా రాజా, నా దేవా అని సంబోధిస్తున్నాడు. సర్వలోకానికి నిజమైన దేవుడు, ఏకైక రాజు యేసుక్రీస్తు వారే. 74వ కీర్తన 12వ వచనంలో, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగచేయువాడు ఆయనే అని వ్రాయపడి ఉన్నది. అలాగే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అని వ్రాయపడి ఉన్నది. దావీదు తాను ప్రార్థిస్తున్నది, తాను ఆశ్రయించినది ఎవరో, ఎంత శక్తిమంతుడో గ్రహించగలిగాడు. మనము ప్రార్థిస్తున్న దేవుడు ఎంతటి గొప్ప దేవుడో, ఎంత కరుణా వాత్సల్యత కలవాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి చాలామంది అడిగిన వరాలిచ్చే శక్తిలా చూస్తారు. దేవుడు మన మేలుకై అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మన దేవుని కృప, మన దేవుని రెక్కల చాటున భద్రత, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యతలను మనం గ్రహించాలి. దావీదు ఉదయాన్నే దేవుని సన్నిధిని ప్రార్థన సిద్ధం చేసి కాచియుందును అంటున్నాడు. ఉదయకాలంలో ప్రార్థన చేసేవారు చాలామంది ఉంటారు. నిజానికి ఏ సమయంలో ప్రార్థించినా దేవుడు ప్రతి మనవి ఆలకిస్తాడు. అయితే ఉదయానికి ఉన్న విశేషత ఏంటి అంటే, ప్రతిరోజు పూర్తయిపోయిన తర్వాత మనం నిద్రపోతాం. తిరిగి ఉదయమే కను తెరిచి మేలుకొంటాం. కను తెరిచిన ఆ క్షణం, తిరిగి మనకివ్వబడిన ఆ రోజు దేవుని మహాకృప వలనే కదా. ఎంతోమంది రాత్రి నిద్రపోయి ఉదయాన్ని చూడని వారు ఉంటారు.
మరొక క్షణం, మరొక ఉదయం దేవుడిచ్చిన వరంగా భావించి కను తెరిచిన ఆ మొదటి క్షణాన్న దేవుణ్ణి స్తుతించుకోవడం ఒక ధన్యత. వేకువనే స్తుతించే మాట చాలా కీర్తనలలో వ్రాయపడి ఉన్నది. 119వ కీర్తన 147వ వచనంలో తెల్లవారక మునిపే మొరపెట్టి తిని అని వ్రాయపడి ఉన్నది. అయితే మనం ఏ సమయంలో ప్రార్థించినా మన దేవుడు ఆలకిస్తాడు, మన మనవిని అంగీకరిస్తాడు. ఆ తరువాతి వచనాల్లో దుష్టులను దేవుడు ఏ విధంగా చూస్తాడో దావీదు వివరిస్తున్నాడు. దుష్టులు దేవుని సన్నిధిని నిలబడలేరు. పాపం చేయువారందరూ దేవునికి అసహ్యులు. పాపము చేయువారు అని ఇక్కడ చెప్పిన వ్యక్తులు పాపములో పడి దాని గురించి పశ్చాత్తాపడేవారు కాదు, కానీ దేవుణ్ణి స్వీకరించకుండా తెలిసి కూడా హృదయాలను కఠినం చేసుకునేవారు. వారికి తెలిసే పాప మార్గంలో నడుస్తారు. అలాంటి వారిని చూచి దేవుడు అసహ్యించుకుంటాడు. అయితే అలాంటి వారిని చూచి విశ్వాసులకు అసహ్యించుకునే అధికారం లేదు. వారు చేయుచున్న క్రియలను విశ్వాసులు అసహ్యించుకోవాలి, కానీ ఆ మనుష్యులను కాదు. దేవుడు కూడా వారి పట్ల ఎంతో సహనాన్ని చూపిస్తాడు. వారు పశ్చాత్తాపడడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా వారు మారు మనసు పొందకపోతే వారి మీదకి వారే ఉగ్రతను తెచ్చుకుంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని వ్రాయపడి ఉన్నది. దేవుని దృష్టిలో వీరే కాదు, గొప్పలు చెప్పుకునేవారు, అబద్ధాలాడేవారు, నరహత్య జరిగించేవారు, మోసం చేసేవారు, ఇలాంటి వారిని దేవుడు అంగీకరించడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయంను, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును దేవుడు అసహించుకునేవారు అని వ్రాయపడి ఉన్నది. దేవుడు సత్యస్వరూపి. అబద్ధాలు, మోసాలు అంటే ఆయనకి ద్వేషం. వాటిని ఆయన విషప్రాయంగా ఎంచుతాడు. అయితే దావీదు వీటన్నిటికీ దూరంగా దేవుని కృపలో ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. మనము వేటిని ద్వేషించాలో, వేటికి దూరంగా ఉండాలో ఈ కీర్తన వివరిస్తుంది. దేవుని బిడ్డలు ఏవైతే దేవునికి అసహ్యమో వాటికి దూరంగా ఉండి దేవుని సాన్నిధ్యానికి దగ్గరగా ఉండాలి. మన నీతిని బట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో చేరలేము, కానీ ఆయన కృపాతిశయం బట్టి ఆయన సహవాసంలో మనం చేరతాము. దావీదు ఇదే మాటని స్పష్టం చేశాడు. అయితే దావీదు దేవుని చిత్తాన్ని తెలియచేయమని 8వ వచనంలో మనవి చేస్తున్నాడు. శత్రువులు ఏ విధంగా దాడి చేస్తారో, ఎలా పొంచి ఉన్నారో వారిని బట్టి దావీదు దేవుని చిత్తాన్ని, ఆయన మార్గాన్ని కనుపరచుమని మనవి చేస్తున్నాడు. ఈ వచనాన్ని మన అనుదిన ప్రార్థనల్లో మనం ప్రార్థించుకోవాలి. మన కొరకు ఏ శోధన పొంచి ఉందో, అపవాది ఏ విధంగా మనల్ని ఇబ్బంది తలిచాడో మనకి తెలియదు. ఏ మార్గంలో వెళితే ఏం జరుగుతుందో తెలియని మనము దేవుని మార్గంలో నడిపించమని ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని విషయాలలోనూ ఆయన చిత్తాన్ని తెలియచేస్తాడు. అయినా తెలుసో తెలియకో లేక విశ్వాస పరీక్ష వలన శ్రమల గుండా మనం పయనించాల్సి వస్తే అటువంటి సమయంలో కూడా తన కృపని మన యొద్ద నుండి తీసివేయడు మన దేవుడు. 9-10 వచనాల్లో దావీదు పాపములో పడిన మానవ స్వభావము యొక్క వర్ణనను కళ్ళకు కట్టినట్లు రచించాడు. నోటి నుండి ఏ మాటలు బయటికి వస్తాయో అవి హృదయంలో నుండి వచ్చినవి అని, వారి గొంతు తెరిచిన సమాధి అని, వారి ఆలోచనలు భ్రష్ట స్వభావము, అవినీతి, దుర్వాసన కొడుతూ వారి అంతరంగంలో నుండి బయటకు వచ్చి వారి మాటల ద్వారా బయటపడతాయి అని కీర్తనాకారుడు వ్రాశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాల్లో నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును అని వ్రాయపడి ఉన్నది. యేసుక్రీస్తు వారు తన పరిచర్య కాలంలో వేటి వలన మానవుడు అపవిత్రపరచబడతాడో స్పష్టంగా తెలిపారు.
అయితే ఇలాంటి వారి వలన తనకు శ్రమ కలిగినప్పుడు వారికి తీర్పు తీర్చమని మనవి చేస్తున్నాడు దావీదు. పాత నిబంధన కాలంలో ఉన్నవారు మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు. శత్రువుల విషయంలో దేవుడు తీర్చే తీర్పుకై అనేక కీర్తనల్లో వ్రాయపడి ఉన్నాయి. దుర్మార్గంలో ఉన్న ప్రజల పాపాలను బట్టి వారు శిక్షింపబడాలని ధర్మశాస్త్రంలో దేవుడు నొక్కి చెప్పాడు. అయితే మనం కృపాయుగంలో ఉన్నాము. ఇప్పుడు పాపంలో పడ్డ మనుషుల పట్ల తన ప్రేమ సువార్తను, పాపుల విషయంలో తన ఓపికను యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. యేసుక్రీస్తు వారు మనుషులను రక్షించడానికే వచ్చారు కానీ శిక్షించడానికి కాదని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం తెలియచేస్తుంది. ఇప్పుడు విశ్వాసులు తమ శత్రువుల రక్షణ కొరకు ప్రార్థించాలి. ఏమో, తార్సు పట్టణపు వాడైన సౌలు పౌలుగా మారినట్టు రక్షణ సువార్తను విని ఎవరైనా మారు మనసు పొందే అవకాశం ఉన్నది. మరి ఈ కాలంలో దుర్మార్గుల దుర్మార్గాలు ఇక అంతేనా అంటే కాదు. ఎంతో సహనం గల దేవుడు తీర్పు దినమందు ఎవ్వరినీ క్షమించడు. మారు మనసు పొందుటకు ఇచ్చే అవకాశాలను మానవుడు వినియోగించుకోకపోతే శిక్ష తప్పదు. అయితే దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారన్న వాస్తవాన్ని ఈ కీర్తన స్పష్టం చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవారికి, దేవుని మార్గంలో నడిచేవారికి దేవుడు తన దయతో కాపాడతాడని, దేవుణ్ణి విశ్వసించిన వారందరూ సంతోషంగా ఉంటారని చెప్తూ దావీదు ఈ కీర్తనని ముగించాడు. విశ్వాసులకు తమ జీవితంలో ఎంతటి కల్లోల పరిస్థితులు ఎదురైనా గొప్ప శాంతి, సమాధానము, నెమ్మది ఇవ్వడమే దేవుని యొక్క సంకల్పం. దేవుణ్ణి విశ్వసిద్దాము, ఆయన నామ మహిమార్థమై జీవిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.